హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇది మునిగాకు ఆకు ఫ్రెండ్స్. ఇది నేను వాష్ చేసి 20 minutes నానబెట్టి ఆయిల్లో వేగించుకున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఆయిల్లోనే అనమాట. సో కొంచెం సేపు ఒక 15 to 20 minutes వేయించాక పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే కొన్ని పల్లీలు అండ్ ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి తీసుకోవాలి. ఇవి ఫస్ట్ ఈ 3 గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాక మనం తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూపిస్తాను మీకు. పేస్ట్ పౌడర్ చేశాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాను. ఇట్లా దొడ్డుబొడ్డే ఉండాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది టేస్ట్. ఎల్లిపాయ మంచిగా తినేటప్పుడు వస్తుంటే దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో పల్లీలు కొంచెం లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పలేదు. సో లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని కొంచెం పొట్టు తీస్తే మన ఇంకా మంచిది. పొట్టు తీసి గ్రైండ్ చేసి ఒట్టిమిరపకాయలు ఎల్లిపాయలతో ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా, వేయించుకున్నాము. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వేగాక మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం లైట్ కలర్ అయినాక మనము అది వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతవరకు ఇది కొంచెం కావాలి కలరు. కొంచెం ఆనియన్స్ వేగాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో లైట్గా వేగింది కదా ఆనియన్స్. సో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు చూసేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా తక్కువ. కారం కూడా చూసి, ఎందుకంటే అలా ఒట్టిమిరపకాయలు అవన్నీ వేసాం కదా. సో ఇట్లా ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఆ కర్రీ వేసేసుకోవాలి. వాటర్ అంతా పోయే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము. నేను కూడా ఫస్ట్ టైమే వండుతున్నాను. బాగుంటుందంట హెల్త్కి, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఎంత కలర్ఫుల్ అయిందో కర్రీ. ఇప్పుడు మనము మొత్తం సిమ్లో పెట్టేసి అది మనం ఆ పౌడర్ వేసుకుందాం. వెల్లుల్లి, కారం అండ్ పల్లీలు, పొట్టిమిరపకాయలు చేసాం కదా, అది వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్, చూస్తాను పౌడర్ వేసాక మొత్తము ఒక్కసారి మళ్ళీ తేలుతుంది కదా. సో చూసి మళ్ళీ వేస్తాను. ప్రస్తుతానికైతే సూపర్ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పౌడర్ వేసుకుంటాను నేను. సో ఫ్రెండ్స్, ఇలా పౌడర్ వేసేసాను. సో ఫ్రెండ్స్, ఫైనలీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది, పొడి పొడిగా ఏం చూసారా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆయిల్లో మనం వేయించుకునేటప్పుడు మొత్తం వాటర్ ఇంకిపోయి జర లీఫ్ అనేది కొంచెం లైట్ క్రిస్పీ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో మనకి ఈజీగా ఒక మళ్ళీ 5 minutesలో అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసేసాను, ఆనియన్స్ వేసేసాను, కథం. సో మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ సూపర్ ఉంది, అంటే సాల్ట్ కొంచెం వేసాను. అదేంటి స్పైసీ కూడా అయింది ఫ్రెండ్స్. అసలు లైట్ స్పైసీ తినేవాళ్ళు ఒట్టిమిరపకాయలు వేస్తారు కదా, దాంతోనే అడ్జస్ట్ కావాలి. కారం అవసరం లేదు. కారం స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఎల్లిపాయ ఫ్లేవర్, పల్లీ ఫ్లేవర్ కూడా చాలా సూపర్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సూపర్ ఉంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచి మెడిసిన్ ఇది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.